హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ వే. ఈరోజు మనం వచ్చాము భూమి ఆర్గానిక్స్ మట్టి గణపతి విగ్రహాల దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి మన నిడమనూరు సెంటర్ అండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉందండి షెడ్. మనం లోపలికి వెళ్తే ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? రఘురామ్ అండి. రఘురామ్ గారు. ఏంటి సార్ మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి? ఇక్కడ ఇది 8వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు చేయాలని 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం దాదాపుగా 800 విగ్రహాలు. ఓకే. అడుగు నుంచి 7 అడుగుల వరకు, అంటే 7 అడుగులు 6 అడుగులు 7 అడుగుల విగ్రహాలు ఆల్రెడీ బుక్ అయిపోయి ఓకే. ఇంకా 6 అడుగుల విగ్రహాల వరకు ఉన్నాయి. ఎంత ఎంత ఫీట్ నుండి స్టార్ట్ అవుతుందండి మన దగ్గర? ఇది మనకు అడుగు నుంచి 7 అడుగుల వరకు ఉంటాయండి. అడుగు నుండి 5 అడుగుల వరకు, 7 అడుగుల వరకు ఉంటున్నాయండి. కానీ 7 అడుగుల విగ్రహాలు ఇప్పుడు పూర్తిగా బుక్. 7 అడుగులు అయితే అసలు మొత్తం పూర్తిగా అయిపోయింది. 1 to 5 ఫీట్ వరకు, 1 to 5, 6 ఫీట్ కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఓకే. సో ఇదేంటంటే పూర్తిగా మట్టితో జనపనార, ఓకే. కొబ్బరి పీచుతో మట్టి కలిపి బాగా దాన్ని అచ్చులో పెట్టి విగ్రహం తయారు చేసి, ఆ విగ్రహంని పూర్తిగా అయిన తర్వాత దాన్ని గంగమట్టితో ఇచ్చేసి, ఆ గంగమట్టి పైన విగ్రహం పైన గంగమట్టి అంటే గంగానగర్ మట్టి తీసుకొచ్చి పైన ఫినిషింగ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే విగ్రహం ఇంకొంచెం అందంగా ఉంటుంది. సో విగ్రహం కూడా చెక్కు చెదరదు. ఇప్పుడు ఈ స్టాచ్యూ చూసారంటే మీకు ఇంకా మట్టి విగ్రహం ఏదో అయిపోతుంది అని భయపడే వాళ్ళందరూ భయం లేకుండా హ్యాపీగా పండగ 10 రోజులు 11 రోజులు నిమజ్జనానికి తీసుకెళ్ళినా కూడా విగ్రహం చెక్కి చెదరకుండా ఉంటుంది. అంటే కామన్ గా ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మట్టి విగ్రహాలు త్వరగా బ్రేక్ అవుతాయని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. సార్ చూపించారు ఇప్పుడు ఎంత ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా చూసుకోవచ్చు మీరందరూ. సార్ ఒకసారి ఇది ఎంత హైట్ ఉందండి? ఇది దాదాపు 6 ఫీట్ హైట్ అండి. 6 ఫీట్ హైట్ ఇది. సో ఇప్పుడు మీరు మట్టి విగ్రహాలు చూస్తే కనుక చూడండి, సార్ అయితే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో కూడా పైకి మరి చూపిస్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. సో మట్టి విగ్రహాలు బ్రేక్ అవుతాయనే డౌట్ ఉంటుంది. బ్రేక్ లేకుండా హ్యాపీగా స్ట్రాంగ్ గా ఉంటాయి విగ్రహాలు. అలాగే మట్టి విగ్రహాలు నిమజ్జనంలో ఏమైనా అవుతాయని భయం ఉంటుంది, అది కూడా ఉండదు. ఇప్పుడు చూపించా కదా, విగ్రహం మీకు చెక్కు చదవకుండా అలాగే ఉంటుంది. సార్ ఇది సార్ 6 ఫీట్ ది ఎంత పడుతుంది సార్ హైట్? మనకి ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుందండి? మాది 5 ఫీట్ స్టాచ్యూ 12,000 నుంచి 15,000 మధ్యలో ఉన్నాయండి. ఓకే. 6 ఫీట్ స్టాచ్యూ యొక్క కాస్ట్ వచ్చేసి 18,000. ఓకే. ఈ 7 ఫీట్ స్టాచ్యూ బుక్ అయిపోయి కాబట్టి అయినా ప్రైస్ చెప్తున్నాం మీకు 22,000. ఓకే. సో అలాగే 3 ఫీట్ స్టాచ్యూ అయితే 6,000 నుంచి 9,000 మధ్యలో ఉన్నాయి. ఓకే. ఈ 3 ఫీట్ స్టాచ్యూస్ ఎవరైనా చిన్న పిల్లలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టిన పిల్లలు వస్తుంటే వాళ్ళ కోసమని ఒక మోడల్ విగ్రహం చేయించాము. ఓకే. అది బయట జనాలకి 6,000 7,000 చెప్తున్నాం అది విగ్రహం. వాళ్ళకైతే 5,000కి ఇస్తాం. ఓకే. మా దగ్గర ప్రైజెస్ లో బార్గెన్ ఉండదండి, ఫిక్స్డ్ ప్రైజెస్. ఓకే అండి, ఇదంతా ఫిక్స్డ్ ప్రైస్ అండి. ఓపెన్ మార్కెట్, బయట మార్కెట్ లో మేము చెప్పే ప్రైస్ ఒకలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే ప్రైస్ ఒకలా ఉంటుంది. సార్ చెప్పడం అయితే జెన్యున్ ప్రైస్ చెప్పేస్తున్నారు, ఫిక్స్డ్ ప్రైస్ చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫీట్ వచ్చారు, 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటాయి. ఓకే. ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన విగ్రహం ధర ఉంటుంది, వాళ్ళు తీసుకోవచ్చు. అదేవిధంగా అందరూ ఇప్పుడు 7 ఫీట్ స్టాచ్యూస్ అయిపోయి 6 ఫీట్ స్టాచ్యూస్, 5 ఫీట్ స్టాచ్యూస్ బుకింగ్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి ఇవి కూడా 45 to 50% స్టాచ్యూస్ అయిపోయాయి. సో 5 ఫీట్ రేపు సండే కాబట్టి రేపు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయని ఆలోచిస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్పు తీసుకురావడానికి కారణమైన మేము, మా టీం మెంబర్స్ అందరం కష్టపడి విగ్రహాలు తయారు చేయించిన తర్వాత ఒక 50 కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళ చేత విగ్రహాలు చేయించడం వల్ల ఈ విగ్రహానికి ఈ యొక్క షేపు ఇంత అందంగా రావడం జరుగుతుంది. ఓకే అండి. సార్ ఒకసారి మనం 1 ఫీట్ అన్న మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి ఇప్పుడు? ఆ మోడల్ మళ్ళీ అవే అడుగుతారు. ఓకే. స్టార్టింగ్ ఎంత నుండి సార్ ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ? అంటే మేమేంటంటే 1 ఫీట్ మోడల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయము. ఓకే. నేను చాలా మంది చిన్న వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అవునవునండి. సో అది రిస్క్ తీయడానికి చాలా మంది ముందుకు వస్తారు. దాన్ని ఒకసారి జీవనోపాధి. చూడండి, ఓన్లీ పెయింట్ కాకుండా పెయింటింగ్ కూడా ఉంది. సార్ ఇదేంటి సార్ పెయింటర్ మీరు ఎలాగంటే? ఇది పెయింటింగ్ అసలు మేమైతే మా భూమి ఆర్గానిక్స్ ద్వారా పెయింట్లు ఎప్పుడు వేయించమండి. ఓకే. కానీ కొంతమంది కస్టమర్లు ఏంటంటే మాకు పెయింట్ని అందుబాటులో పెట్టడం వేయించుకుంటామంటారు. మరి సింపుల్ గా కాకుండా కొంతమంది కొంచెం అంటే మేమేంటంటే మా యొక్క నియమం ఏంటంటే స్వామివారి శరీరం పైన ఎక్కడ కలర్ పడకూడదు. ఓకే. ఆర్నమెంట్స్ వరకు రంగులు వేయించుకుంటే మేము పెయింటర్ని అప్పు చెప్తాము. ఓకే. పెయింటర్ వాళ్ళు మాట్లాడి వాళ్ళ చేత వేయించుకోవచ్చు. ఆ పెయింటర్ ఎలా కావాలో తన ఛార్జెస్ వాళ్ళు పే చేసుకుంటారు. సార్ వాళ్ళు పెయింటింగ్ విషయంలో కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉందాం అనుకుంటున్నారండి. వీలైనంత వరకు పెయింటింగ్స్ వాడకుండా ఉంటే మంచిదని చెప్పి సార్ చెప్తున్నారు. ఇది పెయింటర్ని అందుబాటులో పెడతాం కాబట్టి ఇంకా పెయింటర్ ఇష్టం. ఓకే. అది కస్టమైజ్డ్ ఎవరికన్నా కావాలి అనుకుంటే పెయింటర్ని అవైలబిలిటీగా ఉంచుతారంట, అది మీరు కావాలంటే చేయించుకోవచ్చు.
5 ఫీట్ స్టాచ్యూస్ మొత్తం 300 ఉన్నాయి. ఓకే 300 స్టాచ్యూస్ చేయించాము. ఓకే ఈ 300 దాదాపు 180 స్టాచ్యూస్ దాకా అయిపోయి ఉంటాయి. ఓకే ఓ 120 స్టాచ్యూస్ ఉంటాయి ఇంకా. ఓకే ఈ 10 రోజుల్లో ఆ స్టాచ్యూస్ కూడా అయిపోతాయి. జనాలకి ఖచ్చితంగా మట్టి విగ్రహాలు ఈ సంవత్సరం భారీ ఎత్తున అందిస్తున్నాయి. సార్ ఇది ఎంత హైట్ సార్ విగ్రహం? ఇది 3 ఫీట్ విగ్రహం అండి. 3 ఫీట్ హైట్. సహజంగా అపార్ట్మెంట్ లో చిన్న చిన్న ఆఫీసుల్లో Okay. ఇలాంటి చోట్ల అందరూ 3 ఫీట్ విగ్రహాలు పెట్టుకుంటారు. ఓకే ఈ 3 ఫీట్ విగ్రహం ఏంటంటే చాలా కాంపాక్ట్ గా ఈజీగా ఉంటుంది. అక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే, హాస్పిటల్లో, వాణిజ్య సముదాయాల్లో, లేకపోతే ఇళ్లల్లో, అపార్ట్మెంట్స్లో సహజంగా ఈ విగ్రహాలు తీసుకెళ్తారు. ఈ విగ్రహాల్లో కూడా మేము పలు రకాల మోడల్స్ తీసుకొచ్చాం. ఓకే సహజంగా మట్టి విగ్రహాలు అంటే మోడల్స్ ఉండవు, ఇలాంటివి ఉంటాయి. అవునండి. అలా కాకుండా మట్టి విగ్రహాల్లో మనం 3 ఫీట్లోనే దాదాపు ఒక 8 రకాల మోడల్స్ తీసుకొచ్చాం. ఎందుకంటే జనాలు ఇంకా ఏ ఆకృతి నచ్చినా కూడా మట్టికి రావాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆపేసి అనే విధానంతో. సో ఇప్పుడు అపార్ట్మెంట్లో కానీ, వాణిజ్య సముదాయాల్లో కానీ, హాస్పిటల్స్లో, ఎక్కడైనా సరే ఓకే పబ్లిక్ ప్లేసెస్లో 3 ఫీట్ విగ్రహాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాం. ఈ 3 ఫీట్ విగ్రహాలు మనకి 6,000 నుంచి 9,000 మధ్యలో ఉంటాయండి. ఓకే ఈ 3 ఫీట్ కానీ 2.5, 2.8 ఫీట్ విగ్రహం చిన్నపిల్లల కోసం చేయించాము. అది కనుక ఎవరైనా వస్తే కనుక, చిన్నపిల్లలు వస్తేనే, కేవలం చిన్నపిల్లలు అయితేనే వాళ్ళకి 5,000 రూపాయలు విగ్రహం ఇస్తున్నాం. ఇదేంటి భావితరాలకి మట్టి అనే మెసేజ్ బాగా వెళ్ళాలనే స్ట్రాంగ్ దీంతో అంటే సార్ వాళ్ళు 8,000 రూపాయల విగ్రహం చిన్నపిల్లల కోసం ఎస్పెషల్ గా దాన్ని 5,000 రూపీస్కే ఇస్తా అంటారండి. అది కూడా చిన్నపిల్లలు వస్తేనే 5,000 రూపీస్కి ఇస్తారండి. ఓన్లీ అదొకటి. చిన్నపిల్లలు రావాలండి. మళ్ళీ ఓకే అంటే పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు వచ్చి అలా చేయడం కాకుండా, చిన్నపిల్లలు జెన్యున్ గా పెట్టిన పిల్లలు వస్తే కనుక, పిల్లలు మాత్రమే వస్తే వాళ్ళకి ఆ విగ్రహం ఇవ్వడానికి చెప్పేసి పిల్లల ఆనందం కోసం కూడా సార్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇదే 3 ఫీట్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఒకసారి ఇలా వస్తే మీరు చూడొచ్చు. ఇది స్వామివారు మోడర్న్ గా కొంచెం పగిడి ధరించి ఉంటుంది, వెరైటీగా ఉంటుంది పగిడి. ఓకే ఇది ఆదిశేషు గణపతి అండి. అంటే 3 ఫీట్ విగ్రహం అంటే సహజంగా ఎవరు అంత ఫోకస్ చేయరు. Okay. మనం 3 ఫీట్ లో కూడా మన వర్కర్స్ తో జాతీయ దగ్గర చేయించాము. అంటే 3 ఫీట్ లో కూడా చక్కగా స్వామివారు ఆదిశేషు దీంట్లో ఉంటారు అనమాట. సో ఇది కూడా ఆదిశేషు విగ్రహము. అలాగే ఒక మోడర్న్ పోజ్ లో చక్కగా పైన చక్రధార, అంటే మనకి కనుక సూర్యుడు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి గెటప్ లో స్వామివారు ఉంటారు ఇక్కడ. అలాగే ఇప్పుడు ఈ గణపతి విగ్రహం కూడా మీరు చూసారంటే ఏదైనా సరే పగిడి, డిఫరెంట్ పగిడి. ఇది బొజ్జ గణపతి అంటామండి. ఈ బొజ్జ గణపతి అంటాం కారణం ఏంటంటే స్వామివారు కొంచెం బొజ్జ ఎక్కువగా ఉంటుంది 3 అడుగుల విగ్రహంలో. ఇది కేవలం 7,000 రూపాయలకి అందిస్తామండి ఈ స్టాచ్యూ. అలాగే ఇది కూడా మీకు గజ, స్వామివారు ఏనుగు పైన ఆసీనులై ఏనుగు వాహనంతో ఉంటారు. సో ఇలాంటి రకరకాల మోడల్స్, అంటే ప్రజలకు అభిష్టం మేరకు వాళ్ళకి నచ్చిన విగ్రహం ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తూ చాలా తక్కువ ధరకు ఇవ్వాలనే సంకల్పంతో గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. ఇది మా 9వ సంవత్సరం విజయవాడలో మేము మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా టైం మాకు కేటాయించి మాకు ప్రజలకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలాగే మట్టి విగ్రహాలు మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉండి ప్రజలకు అందిస్తూ వీలైనంత వరకు ప్రజలకు అందుబాటు ధరలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం. సార్ చెప్పినట్టు పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం అండి. అందరూ కూడా ఇక్కడ నుండైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని పక్కన పెట్టి మట్టి విగ్రహాలను పూజించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.